with fire. It's the people who build their lives on the revelation of who Jesus is that will stand strong in every season. When you're born again into God's family, you've been born again with purpose. To seek and save the lost, to disciple nations, to raise up, empower, and release the kingdom of God through His church. Declare His glory among the nations. Declare the possibilities and the greatness of God. To empower generations, to win generations. You're not here for you, you're here for the generations to come. If God be for you, then who can be against you? కీర్తన గ్రంథము 115 అధ్యాయము 11వ వచనం ఎవరైనా బిగ్గరగా తొందరగా చదివినట్లయితే మనము ముందుకు వెళ్దాం. కీర్తన గ్రంథము 115 అధ్యాయము 11వ వచనము బిగ్గరగా గట్టిగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, ఈ సమయంలో యేసయ్య ద్వారా నీ సన్నిధికి వచ్చి ఉంటున్నాం. ఇదిగోనైనా నీ బిడ్డలతోనైనా మాట్లాడడానికి నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలతోనైనా నీవే మాట్లాడుతున్నావని, ఎవరెవరైతే ఇక్కడికి వచ్చి ఉంటున్నారో వాళ్ళందరికీనైనా నీ వాక్యం అనే విత్తనము యొక్క హృదయంలోకి వెళ్ళబడుతుందని నమ్ముతున్నాం. నీ చిత్తము బయలుపరచబోతున్నావని నమ్ముతున్నాం నాయన. నూరంతర ఫలముతో ఇంటికి వెళ్ళబోతున్నారని నమ్ముతున్నాం నాయన. ఎవరైతే నిరాశతో నిస్పృహతోనైనా అయ్యా దుఃఖముతో వచ్చారో నాయన, సమాధానముతో ఇంటికి వెళ్ళబోతున్నారని నమ్ముతున్నాం. నీ వాక్యముతో పట్టుకున్నావని నమ్ముతున్నాం నాయన. ఈ వాక్యం అనే విత్తనం నాయన నూరంతల ఫలముతోనైనా ఆనందముతో సంతోషముతో నీ రాజ్య వ్యాప్తికి నైనా చేయడానికి నైనా చెప్పబడే వాక్యం ఉండబోతుందని నమ్ముతున్నాం నాయన. ఏమీ లేనటువంటి నన్ను నాయన నీ బిడ్డగా వాడుకున్నాం, నీ బోరుగా వాడుకుంటున్నావు నాయన. అయ్యా నేను మాట్లాడే ప్రతి మాట లూకా 12:12 ప్రకారం నైనా, నీ మాటల ప్రకారం నైనా పరిశుద్ధాత్మని శక్తితో సహవాసముతో పరిశుద్ధాత్ముడా నన్ను నీ ఆధీనంలో ఉంచుకొని నీ బిడ్డలతో నీ మాటలో నాయన అయ్యా విత్తబోతున్నావని నమ్ముతూ సమస్తాన్ని తండ్రి నీ యొక్క చిత్తంలో నీ ఆధీనంలో ఉంచుతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో పరిశుద్ధాత్మని శక్తి ప్రభావం చేత చెప్పబోయే వాక్య సందేశం ద్వారా తండ్రి నీ చిత్తాన్ని పొంది నామ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ యొక్క వచనంలో ఏమనుందంటే యెహోవా యందు భయము భక్తి. దీన్ని మనం ఇంకా ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఏం అర్థం చేసుకోగలమంటే, ఇప్పుడు మనం ఒక ఉపాధ్యాయులు ఉన్నారు, టీచర్ ఉన్నారు కదా, అందరికి యూత్ ఉన్నారు, చాలా మంది టీచర్స్ ఉంటారు. టీచర్స్ వచ్చినప్పుడు వాళ్ళ ముందు కాలు మీద కాలేసుకొని ఫోన్ చూస్తామా? లేదంటే టీచర్ గారు వచ్చినప్పుడు మనం పక్కన వాళ్ళతో మాట్లాడతామండి? ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడగలిగే వాళ్ళు మాట్లాడతారు, అది వాళ్ళ టాలెంట్ని బట్టి ఉంటుంది. లేదంటే టీచర్ గారు ఉన్నప్పుడే ఎదురుగా భోజనం తింటూ ఉంటావా? క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తుంటే ఈజీగా ఈ సందేశం తొందరగా అవుతుంది. లేదంటే రాత్రి అటు సాయంత్రం దాకా పాస్టర్ గారు అన్నారు, ప్రభు చిత్తం అయితే సాయంత్రం దాకా చెప్తాను, అర్థం అవ్వకపోతే ఏంటండి? టీచర్ గారు ఉండంటే భోజనం తింటామా? టీచర్ గారు ఉంటే మనము ఏదైనా చేయగలమా? డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది? టీచర్ గారు వచ్చినప్పుడు వెంటనే పైన ఒక బటన్ వెళ్ళిపోద్ది. అబ్బాయిలకి ఇంకా బాగా తెలుసు, యూత్కి టీచర్ గారు ఉంటే వెంటనే వెళ్ళిపోద్ది, చేతులు కట్టుకుంటారు. కానీ అంటే ఈ లోకములో జ్ఞానాన్ని బోధిస్తున్న ఉపాధ్యాయుడికి మనం అంత గౌరవం ఇస్తుంటే మన దేవునికి ఎంత గౌరవం ఇస్తున్నాం? మొదటి ప్రశ్న. అంటే ఈ లోకములో ఉన్న ఉపాధ్యాయునికి మనం అంత గౌరవం ఇచ్చినప్పుడు మన దేవునికి ఏ విధంగా గౌరవం ఇస్తున్నాం? ఏంటన్నా మీరు భయము భక్తి అన్నారు కదా కీర్తనల గ్రంథంలో, ఏంటి భయం యొక్క గౌరవం ఎందుకు వచ్చింది అంటే, ఈ యొక్క ఇంగ్లీష్ లో మనం చూసుకున్నట్లయితే రెవరెన్స్ అని ఉంటదండి. ఏంటంట? రెవరెన్స్. దాని యొక్క గ్రీక్ పదం ఏంటంటే ఈరే, YIRE. దాని యొక్క అర్థం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు గలవారులారా. ఈ పదానికి అర్థం ఏంటంటే గ్రీకు భాషలో ఈరే, YIRE. ఏంటి యొక్క గ్రీకు భాషకి అర్థం ఏంటి అంటే గౌరవము. ఏంటంట చెప్తారా? నీ పక్కన వాళ్ళకి చెప్తారా? గౌరవం. నీ పక్కన వాళ్ళకి అందరు చెప్పాలి గౌరవం. ఎందుకు గౌరవం గురించి నీకు ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, నీవు ఆయనకి గౌరవం ఇస్తే ఆయన్ని నీ సొంత రక్షకునిగా అంగీకరించి, అంటే ఈ లోకములో ఉన్న వారికే నువ్వు అంత చేస్తున్నావు అంటే దేవునికి నువ్వెంత చేయాలి? ఈ సమయంలో మనం ఆలోచిద్దామా? ఇక్కడే ఉన్నారు కదా, అందరు ఇక్కడే ఉన్నారా? పడుకున్న వాళ్ళందరూ హల్లో చెప్తారా? చాలా మంది పడుకున్నారు, లెగవాల. ఏంటంటే అండి
మనము ఈ లోకంలో ఉంటున్న ప్రతి బిడ్డలు చూస్తున్నట్లయితే ఇప్పుడు దేవుని కృపను బట్టి మనం ఇక్కడ ఉన్నాం. ఎంతో మంది హాస్పిటల్లో డెత్ బెడ్స్ మీద ఉన్నారు. ఎంతో మంది క్రైస్తవులు ఇదే సమయంలో ఊపిరి తీసుకోవడానికి కూడా సమయము లేక అల్లాడిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. కానీ దేనికి యోగ్యత పాత్రులము కానటువంటి మనల్ని ఇంకా నా సజీవ లెక్కలో ఉంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, శక్తినిచ్చి, బలాన్నిచ్చి, నైపుణ్యతనిచ్చి అనేక మందికి సాక్ష్యంగా ఉండుటకు నీకు ఈ రోజు దినాన్ని స్తోత్రం చెల్లిద్దామా. అయ్యా నీకు వందనాలేసయ్యా, ఈ రోజు నేను ఉంచిన ఇక్కడ ఉన్నందుకు నీకు వందనాలేసయ్యా. ఎందుకు వందనాలు చెప్తున్నానంటే ఈ యోగ్యత ఎంతో మందికి లేదండి, కానీ ధన్యతని మనకిచ్చాడు దేవాతి దేవుడు. ఈ లోకములో చెప్పాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ లోకం అనేది ఒక వర్క్షాప్ అంట. ఏంటంటే అండి, ఈ లోకం అనేది ఒక వర్క్షాప్. ఏంటి వర్క్షాప్? ఏం తెలియజెప్తుందంటే మనము ముందుగా దేవునికి గౌరవం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 30వ వచనం నుంచి మన యొక్క పని స్టార్ట్ అయ్యిందంట. పని చేసే ఆ యొక్క ఏమంటారంటే పని చేసే షాప్ అనుకోండి, వర్క్షాప్ అంటే ఏదైతే పనులు జరిగితే పనిముట్లు తయారు చేస్తే అది వర్క్షాప్ అంటారు. ఆ యొక్క వర్క్షాప్ లో మన గౌరవం స్టార్ట్ అయ్యిందంట. మత్తయి సువార్త 13వ అధ్యాయం 30వ వచనం. రెండు పెరుగుతాయంటే ఈ లోకంలో రెండు ఉంటాయంట. ఒకటి మంచి ఉంటది, రెండు మనము ఏ మార్గాన్ని ఎంచుకుంటాం అది మన యొక్క విజ్ఞత మీద ఆధారపడి ఉంటది. ఈ లోకం అనే మార్గము విశాలముగా ఉంటది, ఈజీగా ఉంటది, ఈజీ మనీ, డబ్బులు ఈజీగా వచ్చేయాలా. కూర్చుంటే ఒక 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వచ్చేయాలా. ఈజీ మనీ, ఈజీగా కూర్చొని సంపాదించే వాళ్ళకి ఈ యొక్క విశాలమైన మార్గము. ఇక చిన్న మార్గం ఒకటి ఉంటుంది, చాలా సన్నదారండి. దాంట్లో నడుస్తున్నప్పుడు కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ దాని యొక్క అంతం ఏంటో తెలుసా? పరలోకము. రెండు దారులు ఉంటాయి, రెండు దారులు ఉంటాయి. మీరు దేన్నైతే ఎంచుకుంటారో అది మీ యొక్క జీవితాన్ని నిర్ణయిస్తుంది. గోధుమలు ఉంటాయి అంటే గురువులు రెండు ఉంటాయి, మంచి ఉంటది, చెడు ఉంటది. అన్నా నా ఇష్టం వరకు నేను చేస్తానన్నా, నా పరిస్థితుల్లో నేను చేస్తానన్నా, నా జీవితం అన్నా, నా పరిస్థితులన్నా, నాదన్నా, నాది అని ఎంతకాలం జీవిస్తావు? క్రాస్ అనేది మనం చూసినట్లయితే క్రాస్ ఎలా వస్తుంది అంటే అనేది కుట్టేస్తేనే కదా వచ్చేది. నీవు కూడా నిజమైన క్రైస్తవుడిగా నీవు ఉండాలంటే నాది అనే స్వభావాన్ని ముందుగా కొట్టేసుకోవాలి. హల్లెలూయా. మొదటిగా నాది, నా జీవితము, నా పరిస్థితులు, నా కుటుంబము అన్ని నాది అని నీవు ఎంత కాలము పోరాడినా అది దాని యొక్క అంతం ఎక్కడ ఉంటుందో తెలుసా? మరణం ఉంటుందంట. అందుకని అంటున్నాడు, మనము ఎంత పోరాడినా ఈ లోకంలో మిగిలేది శూన్యమే. ఎలా వస్తామంటండి? నగ్నముగా వస్తాం. వెళ్ళేటప్పుడు మంచి సూట్ వేసుకునే ఉంటాం, కానీ ఒక్క గుడ్డ పీలికి కూడా మనము పైకి తీసుకెళ్ళాం. సంపాదిస్తారు, పరిగెడతారు. కొంతమంది చిన్నప్పటి నుంచి ఎంతో ఆశగా ఉంటారు డబ్బులు సంపాదించాలని, ఎంతో డబ్బులు ధనాన్ని వెనకేసుకుంటారు. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకెళ్ళగలరా పైకి? పరలోకంలో నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి యేసయ్యా, పరలోకం టికెట్ కావాలంటే ఇస్తారా? లేదా పరలోకానికి నేను ఏ విధంగా వచ్చానేసే, నాకు పలుకుబడి ఉందేసే, నేను ఎమ్మెల్యేనేసే, నేను ఎంపీనేసే అంటే పైకి పంపిస్తారా? రికమెండేషన్ లెటర్లతో పైకి పంపిస్తారా? దేని వల్ల పైకి పంపిస్తారో తెలుసా? నీ యొక్క వ్యక్తిత్వము. మొదటిగా నీ యొక్క వర్క్షాప్ లో స్టార్ట్ అవ్వాల్సింది ఏంటంటే నీ యొక్క గుణగణాలు. గురుగుల వలె ఉంటావా, గోధుమల వలె ఉంటావా? గురుగులు అనేకమైనటువంటి ఉంటాయి, చెడుదారులు అనేకమైనటువంటి చెడుదారులు ఉన్నాయి. మనుషులు ఇక్కడ ఉంటారు బాగా ఎంత చూడడానికి అందరూ వింటున్నట్టే ఉంటారు, కానీ లోపల ఏముంటాయి? అయ్యా సీరియల్ అయిపోయిందో, రేపు మండే అయిపోతే, అవునా కదా? వాస్తవాలు మాట్లాడుకుందాం అండి దేవుని సన్నిధిలో. లోపల ఏముంటది? మనుషులు ఇక్కడే ఉంటారు, మైండ్ అనేది ఎక్కడో ఉంటది. అబ్బా చికెన్ వాసన పైకి కొడుతుంది, టైం ఏమో 2 అయిపోయింది, పాస్టర్ గారు ఇప్పుడు 2ంటికి వాక్యం తీసుకున్నారు, ఎప్పటికి వాక్యం అయిపోయింది. మనుషులేమో అమ్మా ప్రార్థన వాక్యం వింటున్నట్టే ఉంటారు, కానీ నిజమైన బిడ్డలు ఎలా ఉంటారంటే తెలుసా? హృదయములోనికి ఆ వాక్యాన్ని భద్రపరుచుకునే వారిగా ఉండాలి.
ఎప్పుడైతే మనము వాక్యాన్ని భద్రపరుచుకుంటామో ఆ వాక్యము యొక్క ఫలితము మన జీవితంలో చూస్తూనే ఉంటాం ప్రియ బిడ్డలారా. అందుకని అంటున్నాడు, కోత కాలము వచ్చే వరకు, ఆ సమయం వచ్చే వరకు చూస్తూ ఉంటాడు. సమయము పడ్డాక, దెబ్బ పడ్డాక తెలుస్తుంది, అయ్యో తప్పు చేశామే. ఆ వాక్యం ఆ రోజు చెప్పున్నాడు, పాస్టర్ గారు ఆ సమయంలో అది చెప్పున్నాడు, దురాశ మన యొక్క జీవితాల్లో బయటికి వెళ్ళనీదు అని వాక్యం చెప్పున్నాడు. కానీ కనీసం ఆ దురాశతోనే ఇన్ని డబ్బులు పెట్టి నేను అప్పుల పాలయ్యానే. వాక్యము చెప్తాడు, దేవుడు నీకు వాక్యము హెచ్చరిస్తాడు వాక్యముతో. కానీ ఆ వాక్యము తీసుకోకుండా మన ఇష్టానుసారముగా జీవించిన జీవిత కాలమంతయో ఒకానొక సమయము, అందుకని అంటున్నాడు, కోత కాలము వచ్చే వరకు ఈజీగా బ్రతుకుతాను, హ్యాపీగా నేను ఉంటాను అనుకుంటా ఉంటావు. కానీ ఒక్క దెబ్బ నీ జీవితాన్ని మారుస్తుంది, గుర్తుంచుకో. ఆ దెబ్బ అందరికి పడుతుంది, మంచోళ్ళకి పడుతుంది, చెడ్డోళ్ళకి పడుతుంది. గోధుమలకి ఉంటాయి, గురుగులకి ఉంటాయి. కానీ ఈ రెండిట్లో గోధుమల్ని ఏం చేస్తాడు తెలుసా? నా కొట్టులో చేర్చి పెట్టడని కోతగాండుతో. అంటే నీవు ఆ సమయము అందరికీ వస్తుంది. క్రైస్తత్వం అంటే ఆశీర్వాదాలు 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 అని ఈ మధ్య వాక్యాలు వింటూ ఉన్నాం. యాకోబు పత్రిక ఒకటి చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. ఏంటంటండి, క్రైస్తవులకి ఏ పరీక్ష వస్తుందంట? నీ విశ్వాసము యొక్క పరీక్ష. ఈ పరీక్షలో పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? 10ంటికి లెగవాలి, పాస్టర్ గారు చెప్పింది వినకూడదు, వాక్యము చదవకూడదు. ఈ పరీక్షలో అప్పుడే పాస్ అవుతాం, అవునా? అలాగే యేసుక్రీస్తు వారికి కూడా ఇదే సంఘటన ఎదురైందండి. ఆ సంఘటన ఎదురైనప్పుడు ఏమని చెప్పాడు తెలుసా? లూకా సువార్త 22వ అధ్యాయము 46 నుంచి 47 వచనాలు. ఏం చేయాలంట? అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. పాస్టర్ గారు చెప్తా ఉంటారు, గొంతు చించుకొని చెప్తూ ఉంటారు. అక్కడ వెనక సీట్లో కూర్చొని మంచి గాలికి, వెనక మంచి చికెన్ వాసనకి నిద్రపోతా ఉంటారు, వెనక మనసు లాగేస్తా ఉంటది. కానీ ఏమంటున్నాడంటే అండి యేసుక్రీస్తు వారు, మెలకువగా ఉండుడి. ఈ పరీక్షలో పాస్ అవ్వాలంటే ఏం చేయాలంటే అండి, మెలకువగా ఉండి సినిమా చూడాలి, మెలకువగా ఉండి బయట తిరగాలి. యూత్ అందరు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు యూత్? మెలకువగా ఉండి యూట్యూబ్ లో రీల్స్ చూడాలి. ఏం చేయాలంటే అండి, మెలకువగా ఉండి, మెలకువగా ఉంటే సరిపోదండి. మెలకువగా ఉండి నువ్వు ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావా? లోకంలో ఉన్నావా? ఈ లోకంలో నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో దాని యొక్క తగిన ఫలితము ఏంటో తెలుసా? శూన్యమే. ఈ లోకములో వచ్చే ప్రతిదీ, అది ఏదైనా కూడా, టెక్నాలజీ రెండు విధాలుగా ఉంటుందంటండి. 2 వైపుల కత్తి లాంటిది. ఒకటి నిన్ను కోస్తుందంట, ఎదుటోళ్ళని కోస్తుందంట. ఎదుటోళ్ళని ఎలా కోస్తుంది తెలుసా? వాడిలాగా మాత్రం అవ్వద్దు, నువ్వు ఏదన్నా చెయ్యి. అవునా కదా? వాడు యూట్యూబ్ లో రీల్స్ చేస్తా ఉన్నాడు, యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఉన్నాడు, వాడు చాలా ఫేమస్ వాడు అని వాడిని ఒక ఎగ్జాంపుల్ గా తీస్తారు చాలా మంది. కానీ తర్వాత వాడి జీవితం చూసినట్లయితే శూన్యము, దేనికి పనికి రాకుండా పోతుంది తన జీవితం యొక్క అర్థము. అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఉన్నాయి. అందుకని అంటున్నాడు, ఈ పరీక్షలో అందరికీ వస్తుంది. మెలకువగా ఉండి ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే ఇప్పుడు 1+1 ఆఫర్లు వస్తాయండి అందరికి. 1+1, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటారు, అవునా? నేను కొనను, ఫ్రీ వచ్చింది నాకు ఇచ్చే అంటే దొరుకుతా? అందరికీ ఆశీర్వాదాలు కావాలి, కానీ ప్రార్థన మాత్రం చేయరు. అందరికీ ఆశీర్వాదం కావాలి, బైబిల్ చదవరు. నీకు ఆశీర్వాదం కావాలంటే, ధన్యత కావాలంటే, కీర్తనకారుడు 1వ అధ్యాయంలో ఏమని రాసినాడు తెలుసా? దివారాత్రము నాకు ఆశీర్వాదం కావాలన్నా, నేను హ్యాపీగా ఉండాలన్నా, నేను బ్లెస్సింగ్ గా ఉండాలన్నంటే నువ్వేం చేయాలి? వాక్యముని చదవడము కాదు, బట్టి పట్టడం కాదు, ధ్యానించు. వాక్యం చదివేటప్పుడు దాని యొక్క అర్థం ఏంటో తెలుసుకో. పైన ఏం చెప్తుంది, కింద ఏం చెప్తున్నాడు. బైబిల్లో ఒకనొక సమయంలో ఒక బ్రదర్ ఏం చేశాడో తెలుసా? ఒక పెద్ద మీటింగ్ కి, ఇన్ఫోసిస్ మీటింగ్ కి తన్ని ఒక గెస్ట్ గా పిలిచారు. తను క్రిస్టియన్. వెంటనే బైబిల్ ఎట్లా చదివేవాడంటే, అతను ఇలా ఓపెన్ చేసి
చదివేశాడు, ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా చదివేశాడు, ఇట్లా ఓపెన్ చేసి రోజు ఇదే సంగతి ఇట్లా చేసి ఇట్లా చదివాడు, ఇట్లా తీసి ఆ రోజు వాక్యం ఏమొచ్చింది? నిశ్చయముగా నీవు చచ్చెదవు అని వచ్చింది. ఏమని వచ్చిందంటే దేవా అని చెప్పి ఆ రోజు ప్రార్థన చేసుకొని భయంతో రూమ్ లోపలే ఉన్నాడు. భయంగా రూమ్ లోనే ఉన్నాడు, బయటికి వెళ్ళలేదండి. ఇన్ఫోసిస్ లో ఇక పెద్ద జాబ్ వచ్చేది తనకి, లైఫ్ లో సెటిల్ అయిపోయేవాడు. సంవత్సరానికి దగ్గర ఒక 20-30 కోట్లు జీతం ఇచ్చేవాళ్ళు అతనికి. కానీ ఏమంటే వెంటనే పాస్టర్ గారు, ఏంటి పాస్టర్ గారు ఇలా అయిపోయిందని చెప్తే, అన్నా ఎట్ట చదివావన్న వాక్యం? ఇట్ట తీసి ఇట్ట చదివానన్నా. ఎట్ట చదివావు మళ్ళా చెప్పు. ఇట్ట తీసి ఇట్ట చదివితే నీకేమర్థమవుతున్నా బైబిల్లో? క్రమముగా. ఇప్పుడు దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాయాలంటే ఏం చేస్తారు? ఫస్ట్ లెసన్ చదువుతారు, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. క్రమము లేని జీవితము కూడా అలాగే ఉంటది. క్రమము కలిగి జీవించాలి. ఏం చేయాలంటే అండి, క్రమము లేని జీవితము, క్రమము లేని ధ్యానము వ్యర్థమే. ఆదికాండం నుంచి స్టార్ట్ చేయండి, తర్వాత ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం అన్ని నీవు క్రమములో నీకేం చెప్తుంది? అర్థము చేసుకుంటూ చదివే వారికి ధన్యత ఉండదు. కీర్తనకారుడు చెప్పింది ఒకసారి చదువుతామండి గట్టిగా. కీర్తనలో 1వ అధ్యాయము, అదంతా వద్దమ్మా, 1వ అధ్యాయము 2. దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. నీకు ఆశీర్వాదము కావాలంటే, నువ్వు అనేక మందికి సాక్ష్యముగా ఉండాలంటే బైబిల్ చదువు, బైబిల్ని ధ్యానించు. బైబిల్ ఏం చెప్తుంది, నాతో ఏం మాట్లాడుతుంది? ఈ క్రమములో నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో అనేక మందికి సాక్ష్యముగా నువ్వు మార్చబడతావు. తండ్రి చిత్తము నీ జీవితంలో జరగాలంటే వాక్యము చదవాలి. అలాగే నేను కూడా, ఏంటి దేవా, ఏ విధముగా వెళ్ళాలి దేవా, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ విధముగా చేయాలన్నప్పుడు ఇక రెయిన్ ఇన్ లార్డ్ ఇంటర్నేషనల్ అనేది బిజినెస్ వ్యాపారం చేయటానికి దేవుడు దారిని చూపాడు. ఏంటి దేవా, ఇట్లా యాజకత్వం చేస్తున్నాను, పాస్టర్గా ఉన్నాను. ఎలా అంటే, అపోస్తలుడైన పౌలు గారి జీవితం ద్వారా మాట్లాడారు. అంత సువార్త చేసిన, అంత 3/4 అంటే 3/4 వంతు బైబిల్ని, నూతన నిబంధన గ్రంథంని రచించిన పౌలు గారు ఏం చేశారంటే అండి, తెస్సలోనిక పత్రికలో మనం చదివినప్పుడు ఏంటంటే, డేరాల యొక్క వ్యాపారము చేస్తూ మేము ఏమని ఉంటుందంటే, తెస్సలోనిక పత్రికలో మేము కష్టపడి శ్రమటోర్చి మా యొక్క జీవితాన్ని అర్పణగా పెట్టాము. అంటే ఈ లోకంలో బ్రతకడానికి అందరూ అంటారు. ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఏమైందంటే, పాస్టర్ గారు డబ్బే ఉంది పాస్టర్ గారు. అవునా కదా? పాస్టర్ గారు మీటింగ్ పెట్టాలంటే 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు ఎక్కడి నుంచి వస్తే దేవుడు ఏర్పరుస్తాడు. కానీ ఆ యొక్క వ్యాపారం అనే ఆలోచనని దేవుడు నాకు ఇచ్చినప్పుడు, ఈ విధముగా వేరే పాస్టర్ గారితో మేము మాట్లాడుకుంటున్నప్పుడు, ఇక బెంగళూరు నుంచి శామ్ స్మిత్ అనే పాస్టర్ గారితో మాట్లాడినప్పుడు, ఆ దేవుడు తన ద్వారా బయలుపరిచిన విషయాలు ఏంటంటే, ఈ రెయిన్ ఇన్ లార్డ్ ఇంటర్నేషనల్ అనే షాప్ ని ఇక చుట్టుగుంటలో రుచి గ్రాండ్ లో ఓపెన్ చేసినప్పుడు నాకు ఆలోచన లేదు. 3 floors బిల్డింగ్, పైన చర్చ్, కింద 2 ఫ్లోర్లు ఖాళీగా ఉన్నాయి. ఏంటి దేవా, వాక్యంతో నాతో మాట్లాడు. నాకైతే దారి అయితే ఏది లేదు, నీ మీద ఆధారపడుతున్నాను, నిన్ను నమ్మిన వాళ్ళు తలగా ఉంచుతానని చెప్పావు కదా. నా పరిస్థితి ఇది, ఇలా ఉన్నాను. నా భార్య ఇక ఎస్థెటిక్స్ అనే దాని మీద తను చదువుతూ ఉంది. ఇలా మా యొక్క జీవితాలు ఇదిగో దేవా, మా పరిస్థితి ఇదిగో అని ఆయన దగ్గర చేయి చాపినప్పుడు, ఈ రెయిన్ ఇన్ లార్డ్ ఇంటర్నేషనల్ అనే క్రైస్తవమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించడానికి దేవుడు కృపను చూపాడు. ఎవరెవరైతే చేరుకోలేని వారు ఉన్నారో వాళ్ళని చేరుకోవడానికి ఒక వ్యాపారం ద్వారా ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. ఎంతో మందికి, పాస్టర్స్కి అయితేనేమి, కుటుంబాలకైతేనేమి ఆదరణగా ఉండడానికి ఈ రెయిన్ ఇన్ లార్డ్ ఇంటర్నేషనల్ ని దేవుడు దారి చూపించి విశాలపరిచి సరిహద్దుల్ని విస్తరింపచేసి, ఆయన నమ్మిన వారు అనేక మందికి సాక్ష్యంగా ఉంచుతారు, కానీ ఎప్పటికీ కూడా తోకగా ఉన్నట్టు చరిత్రలోనే లేరు. గ్రేట్ అలెగ్జాండర్ అంటారు, కానీ వెళ్ళేటప్పుడు ఏమీ లేదు, తీసుకొని వెళ్ళలేదు. గ్రేట్ అంటారు, కానీ ఏముండదు తీసుకెళ్లేది ఏంటంటే నీ యొక్క వ్యక్తిత్వము. మొదటి వర్క్షాప్ లో నీవు నేర్చుకుంది ఏంటంటే తెలుసా, నీ వ్యక్తిత్వము నీవు ఎప్పుడైతే నీవు
ఎలా అయితే మలుచుకుంటావో నీ జీవిత గమ్యాన్ని ఆ విధంగా మలుచుకుంటావు. యేసయ్యను నమ్మిన ప్రతి ఒక్కరు ఆయన యొక్క సన్నిధిలో పరలోక రాజ్యంలో ఉంటారు. కానీ బలైన మంచి నా దాసుడా, నా సేవకుడా, నా సేవకురాలా అని నీవు అనిపించుకోకపోతే, ఆయన నమ్మితే తీసుకెళ్తాడండి. ఆయనే మార్గము, ఆయన ద్వారా మాత్రమే అవుతుంది. కానీ వ్యక్తిత్వం ఏమి బిల్డ్ చేసుకొని వెళ్తున్నావు? అందరూ వెళ్తారు. గుంపులో ఏంటంటే గుంపులో వెళ్ళిపోయినట్టు ఉంటావా? లేదా ఆ బిడ్డ స్టెఫెను ఏ విధంగా తీసుకెళ్ళాడంటే సాక్ష్యం, ఒక హీరోలాగా పైకి వెళ్ళాడు. ఈవెన్ యేసయ్య కూడా లేచి నుంచొని హత్తుకున్నాడు. అటువంటి గౌరవం కావాలా? లేదా వచ్చాడు పైకి కూడా వచ్చాడు మళ్ళా అని యేసయ్య తల పట్టుకునేవాళ్ళగా ఉంటావా? నీ చేతిలోనే ఉందంతా, అదంతా నీ చేతిలోనే ఉంది. 2 దారులు ఉంటాయి, ఒకటి గోధుమలు, గురుగులు. రెండిట్లో ఏ విధంగా నీవు ఉంటావో అది నీ మీదే ఆధారపడి ఉంటుంది. గురుగులలో ఉంటే ఎలా ఉంటుంది అంటే, పాస్టర్ గారు చెప్తా ఉంటారు, లోపల మనిషి నిద్రపోతా ఉంటారు. మనిషి ఉంటారు, కళ్ళు తెరుస్తారు, కళ్ళు తెలిసి నిద్రపోతారు కొంతమంది. నేను ఇలానే ఒక కోయంబత్తూరులో ప్రీచింగ్ వాక్యం చెప్పడానికి దేవుడు దారిని ఏర్పరిచినప్పుడు ఎంతో కష్టపడి చెప్తూ ఉన్నా. ప్రార్థన చేసే మామూలుగా ఆమెన్ అనేసరికి ఆయన ఆమెన్ చెప్పేసి వెళ్ళిపోతున్నాడు మధ్యలో. ఏంటి కళ్ళు మూసుకొని నేను ఇంకా వింటున్నాడేమో, చాలా బాగా వింటున్నాడేమో అనుకున్నానండి. ఆమెన్ అని చెప్పి మళ్ళీ వాళ్ళు తిరిగి ఆమెన్ చెప్తారు కదా అని అనుకునే లోపు అతను ఆమెన్ చెప్పి వెళ్ళిపోయాడు సిన్సియర్గా. అంటే వాక్యం అయిపోయింది అనుకోండి. అంటే మన యొక్క ఆలోచనలు, మన తలంపులు ఏ విధముగా ఉంటాయో నీ జీవితం అదే విధంగా మన దేవుడు మరుస్తాడు. దేవుని గురించిన ఆలోచనలు, తలంపులు నీవు ఎప్పుడైతే ఆయన చేసిన పనిలో నీవు ఎప్పుడైతే చూపిస్తూ ఉంటావో దేవుడు నీకు సమస్తము సమకూడి జరిగిస్తాడు. ఏ విధంగా నన్ను ఇక్కడికి నడిపించాడో అట్లానే నేను సరైన సమయానికి, సరైన స్థితిలో, సరైన పరిస్థితిలో, సరైన విషయాలలో నిన్ను ఏర్పరిచి, నడిపించి, విడిపించి, రక్షించి, బలపరిచి అనేక మందికి సాక్ష్యముగా అప్పుడు మారుస్తాడండి. నాకు హ్యాపీగా వచ్చింది కావాలంటే ఈడు ఒకటి కొనాలి. నువ్వు మెలకువగా ఉండి యూట్యూబ్లు చూస్తే, ఫేస్బుక్లు చూస్తే, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తే ఏది రాదు. ఏం చేయాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మొదటిది ఏ విధముగా ప్రార్థన చేయాలి, ఏ విధముగా ఉండాలి? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము చూద్దామండి. ఎప్పుడు మనము ఫలము చూస్తామో, మనము ఫలం అనేది ఎప్పుడు చూస్తామో, ఏంటంటే మొదటిగా ఏం పెట్టాడంటే, మొదటిగా అడ్డుగోడ వేస్తాడు దేవుడు. ఏంటి అడ్డుగోడ? ప్రేమించాలి. చెప్దాం పక్కన వాళ్ళకి, ఎదురుగా నీ శత్రువు ఉన్నా ప్రేమించాలి. ఎదురుగా నీ భూమిని కొట్టేసిన వాడు ఎదురుగా ఉన్నా ప్రేమించాలి. ఎదురుగా నీ శత్రువు నిన్ను బాధ పెట్టి, కష్టపెట్టి, కన్నీరు పెట్టి నిన్ను ఏడిపించిన వారి ఎదురును కూడా ప్రేమిస్తున్నామా? ఎదురుగా నీ శత్రువు ఉన్నా ప్రేమిస్తున్నావా? నిన్ను బాధించిన వారున్నా ప్రేమిస్తున్నావా? కానీ దేవుడు చెప్పాడు కదా, ఏమని చెప్పాడంటే, మళ్ళా ఒకసారి చదువుదామా? 20 వచనం ఒకసారి చదువుదాం. ఎవడైనానో ఏంటంట, తమ్ముడు ఆస్తి కొట్టేసిన తమ్ముడిని, చెల్లి ఆస్తి కొట్టేసిన చెల్లిని నవ్వుతున్నారండి. ఇందాక పెద్దగా ప్రేమించాలన్నారు, ఇప్పుడేంది మాట పడిపోయింది? నీ ముందు ఎవరున్నా ప్రేమించేది రీతిలో నువ్వు ఉన్నావా? నీ శత్రువు నీ ఎదుట ఉన్నాడు, ప్రేమిస్తావా? అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ చేయొద్దండి. అందరూ శత్రువులు ఉన్నారా? మామూలుగా నేను నిజంగా అడుగుతున్నాను, నిజంగా చెప్పను, చేతులెత్తన. అందరూ శత్రువులు ఉన్నారా మనకి? వాళ్ళని ఒకసారి మన మనసులో తలుచుకుందామా? చేయొద్దని ఉంచండి, 2 నిమిషాలుగా. అందరు చేయొద్దని పర్లేదు. శత్రువులు ఉన్నారు, అందరికీ ఉంటారు. నేను మాత్రం అందరి దగ్గర పరిశుద్ధం నన్ను మాత్రం అనబాగండి. మీరే మొదటి పరిశుద్ధ పాపులు మీరు. ఏంటంటే అందరికీ ఉంటారు శత్రువులు, అవునా? ఒకసారి మనసులో తలుచుకున్న వాళ్ళని ప్రార్థన చేసుకున్నాం కళ్ళు మూసుకొని, యేసయ్యా నేను వారిని క్షమిస్తున్నాను, నీవు నన్ను ప్రేమించావు కాబట్టి ఆ ప్రేమని వారికి పంచుతాను. యేసు నామములో తండ్రి, నీ చిత్తాన్ని, నీ యొక్క క్షమాపణని నా జీవితంలో
పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. ఎలా ఉందండి? ఉందా? అంటే మనము మొదటిగా మనం ఎంత 100% అటెండెన్స్, చర్చ్ అటెండెన్స్ ఉన్న ఉపయోగం ఉండదు. నువ్వు రోజు వచ్చి శుక్రవారాలు, బుధవారాలు, మంగళవారం ఫాస్టింగ్ ప్రేయర్స్ అన్నిటికీ వచ్చి ఏసీయాని నిన్ను అటెండెన్స్ ఉంది వేసా, నా దగ్గర 100% అటెండెన్స్ వేసి అంటే దేవుడు పైకి తీసుకెళ్తాడా? ఆ భ్రమలో నీవు బతకొద్దు మిత్రమా. దేవుడు క్లియర్ కట్ గా చెప్తున్నాడు. ఏంటంటే, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే క్షమించు. నన్ను ప్రేమిస్తున్నావా? క్షమించు. ఎప్పుడు స్టార్ట్ అయిద్దయ్యా నీ జీవితంలో గౌరవం అంటే, నీవు ఇతరులని క్షమించినప్పుడు. మొదటిగా నీలో స్టార్ట్ అవ్వాలి. ఎప్పుడు స్టార్ట్ అవుద్దంటండి? నీవు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఈ గౌరవం నీ జీవితంలో వస్తుంది. తర్వాత స్టెప్ ఏం చేయాలంటే, నీవు చేయవలసిన మొదటిది క్షమాపణ. క్షమించాలి. భార్యతో గొడవ పడుతూ ఉంటావు, వెంటనే క్షమిస్తావా? తండ్రితో గొడవ పడుతూ ఉంటాం, వెంటనే క్షమిస్తావా? ఎంతో మంది, ఎన్నో కేసులండి. దేవుని కృపను బట్టి నేను ఈనాటి కాలం అనే పేపర్కి సబ్ ఎడిటర్, క్రైమ్ డిపార్ట్మెంట్ గా దేవుడు దారిని ఇచ్చి కృపను చూపించి ఆ స్థానంలో నన్ను నుంచోబెట్టాడు. ఎన్నో కేసులండి, ఎన్నో కేసులు. తండ్రి వచ్చి నా దగ్గర నన్ను ఇలా కొడుతున్నారు అని ఏడ్చిన వారు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది ఉన్నారండి. అంటే మన ఇంట్లోనే చక్కగా లేకపోతే మనం బయట వాళ్ళకి ఏం చెప్తాం? అవునా కదండి? మనల్ని మనం అద్దంలో చూసుకోకుండా, రే నీ అద్దం, నీ ముఖం ఇలా ఉందిరా అని చెప్పినా, ఎంత చెప్పినా ఉపయోగం ఉంటుందా? ఎప్పటికీ ఉండదు. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మొదటిగా స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి తెలుసా? నీ దగ్గర నుంచే. నీ దగ్గర నుంచి, ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది. నీ యొక్క పరిస్థితులు, నీ జీవితం మారాలంటే ముందు నీ ఇంట్లో స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? నీ యొక్క గృహములో. ఆ సాక్ష్యము, గృహము నుంచి వచ్చే సాక్ష్యము అనేక మందికి తెలియకపోవచ్చు. కోడళ్ళు ఉంటారు, కూతుర్లు ఉంటారు, అల్లళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఎంతో మందిని కలుస్తూ ఉంటారు. రే మా అత్త లాంటిది, మా మామి లాంటాడు, మా భార్య లాంటిది అని చెప్పకుండా జాగ్రత్త పడి ముందుగా నిన్ను నీవు చెక్కుకొని వాళ్ళ ముందు నువ్వు ఎప్పుడైతే ఉంటావో, ఆ సాక్ష్యము నీ జీవితాన్ని మార్పు చేస్తుంది. అనుకుంటా ఉండొచ్చు, ఏం చేయగలను నేను? నీవు అనేక మంది జీవితాల్ని మార్చొచ్చు. ఎలా మార్చొచ్చు అన్న ఒక చిన్న ప్రార్థన ఇప్పుడు కొన్ని కోట్ల మంది పాస్టర్స్ మార్చిందంటే మీకు తెలుసు, మీకు నమ్ముతారండి? ఒక ఆవిడ ప్రార్థన, ఒక ఆయన ప్రార్థన, ఇద్దరు ప్రార్థన చేశారంటండి. వాళ్ళిద్దరు ఏం లేదు, వాళ్ళ దగ్గర ఒక ఎకరం స్థలం ఉంది. ఏంటేసయ్యా నాకేం తెలియదు, కానీ ఈ యొక్క ఎకరం మాత్రం నీకే ఉపయోగపడాలని పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం మానక ప్రార్థన చేస్తూ ఆ ఎకరం చుట్టూరు తిరిగి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళంట. సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ స్థలం అంతే ఉంది. ఆ యొక్క పిల్లలు కూడా లేరు వాళ్ళకి. తర్వాత దాన్ని కెనెత్ ఈ హేగెన్స్ అని ఒక పెద్ద పాస్టర్ గారు ఆ ఎకరం స్థలాన్ని కొన్నాడు. ఆ స్థలము దగ్గర నుంచి పరిచర్య స్టార్ట్ చేశాడు. ఆ స్థలము దగ్గర నుంచి రేమా బైబిల్ కాలేజ్ అనే దానికి స్టార్ట్ అయిందండి. ఇప్పటికీ ప్రపంచ దేశంలో నలుమూలన రేమా బైబిల్ కాలేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇద్దరు ప్రార్థన నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను కూడా అక్కడే ట్రైనింగ్ అయ్యాను దేవుని కృపను బట్టి. నేను కూడా అక్కడ అయ్యి మీ దగ్గరికి వచ్చానంటే, అన్ని కోట్ల మందికి దగ్గరికి జరగలుగుతుందంటే ఎక్కడ స్టార్ట్ అయింది? నీలో స్టార్ట్ అవ్వాలి. ఉద్యోగం అని ఉద్యోగ సభలు పెట్టినా ఉపయోగం లేదు. కానీ నీలో ఉద్యోగం లేకపోతే ఎన్ని ఉద్యోగాలు పెట్టినా, ఎవరైనా వచ్చి తగలబెట్టినా కూడా ఉపయోగము ఉండదు. ఎందుకు స్టార్ట్ అవ్వాలయ్యా అంటే 2 పేతురు 1:2 ఎందుకు స్టార్ట్ అవ్వాలి? ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్ది? ఉద్యోగము స్టార్ట్ అవ్వాలంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 2 పేతురు 2 పేతురు 1:2 2 పేతురు 1:2 అని దయచేసి చూడండి. నీతిని బట్టి అని, క్రీస్తు యొక్కయు నీతిని బట్టి, అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. క్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పు రాయినది. దైవశక్తి
ఉమ్, 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 ఉమ్. ఏంటంటే కృపయు సమాధానము విస్తరించును గాక. ఆయన దైవశక్తి జీవముకును భక్తికి కావలసిన వాటన్నిటికీ, ఈ లోకంలో ఉంటున్న ప్రతి వాటన్నిటికీ ఏం కావాలంటండి? కృపయు సమాధానము. మనము ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమని ధరించాలంటే మన కాళ్ళకి సమాధానం అని. మనం ఇంటికి వెళ్తే అరే వచ్చిందిరా బాబు, ఏమో అరే వీడు వచ్చాడ్రా బాబు, ఎందుకు మన యొక్క జీవితాలను చంపేస్తాడు వీడు అంటే, మనం వెళ్తున్న ప్రతి ఒక్క గృహంలోకి ఏముండాలంటే అండి? సమాధానం ఉండాలి. అరే పలానా సిస్టర్ వచ్చింది, పలానా బ్రదర్ వచ్చాడు, నాకు ఎంత హ్యాపీగా ఉంది, మేమిద్దరం వాక్యం చదువుకుంటున్నాం, ఈ సాక్ష్యం బాగుంటుందా? రే పలానా అన్నయ్య వచ్చాడు, పలానా సిస్టర్ వచ్చింది, సీరియల్ గురించి భలే చెప్తుంది, ఈ సాక్ష్యం కావాలా? నీ చేతిలోనే ఉంది అంతా, నీవే మార్చగలవు. అదంతా నీ చేతిలో ఉంది. మంచి అయినా చెడైనా అది నీ చేతిలోనే ఉంది. కానీ నువ్వు తీసుకునే నిర్ణయాలు బట్టి ఉంటుంది, నువ్వు తీసుకునే ఆలోచనలు బట్టి ఉంటుంది, నువ్వు తీసుకునే డెసిషన్స్ని బట్టి ఉంటుంది, నువ్వు ఏ విధముగా ఉంటున్నావో బట్టి ఉంటుంది, ఏ విధముగా ఆలోచిస్తున్నావో దాన్ని బట్టి ఉంటుంది, నీ చూపుని బట్టి ఉంటుంది, నువ్వు ఏది వింటున్నావో బట్టి ఉంటుంది, నువ్వు ఏమి చేస్తున్నావో బట్టి ఉంటుంది, నువ్వు ఎటు నడుస్తున్నావో దాన్ని బట్టే ఉంటుంది. 2 మార్గాల్లో వెళ్ళొచ్చు. రే ఖాళీగా ఉంటున్నాడు అనే దానికన్నా ఏదో ఒక వర్క్ లో ఉన్నాడు, పలానా సమయంలో వాక్యం చదువుతాడు, బైబిల్ చదువుతాడు, ఆ సాక్ష్యం పంచుకోవాలంటే ఎక్కడ ఉంటుందంటే అండి? మన చేతుల్లోనే ఉంటది. మనం తీసుకునే నిర్ణయాలు బట్టే ఉంటది. ఖాళీగా కూర్చొని ఎంతసేపు ఫేస్బుక్ చూసినా, యూట్యూబ్ చూసినా ఉపయోగం ఉండదు. అదే ఖాళీ సమయంలో నువ్వు దేవుని వాక్యం ధ్యానిస్తే నీకు ఏమొస్తుందంటే అండి? ఫలానా పాస్టర్ గారు దగ్గర చేయించుకుంటే ఆశీర్వాదం కాదు, అది ఆశీర్వాదం అక్కడ ఉండదు, నీలో ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే నువ్వు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వారివి. ఆ పరిశుద్ధాత్ముడు నీలో ప్రభావితమై నీ చేత పని చేపియాలంటే ఏం చేయాలంటే అండి? బైబిల్ చదవకుండా నాకు ఫ్రీ ఉన్నదేసి ఆ ఫ్రీ ఉన్నదని ఏమీ లేడు. ఎలా వస్తుంది? దీని గురించి ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే, ఒక యవనస్తుడు ఒక సముద్రంలో పడిపోయాడండి. ఎలా పడిపోయాడంటే, ఆ యొక్క షిప్, ట్రావెల్ చేసే షిప్ ఉంది, ఆ షిప్ పడిపోయాక షిప్ మొత్తం అంతా యాక్సిడెంట్ అయ్యి పడిపోయింది. అతను కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు, ఆ యొక్క నీళ్ళలో ప్రార్థన చేస్తున్నాడు. ఒక చిన్న యొక్క చెక్క ముక్కుంటే దాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. దేవా నువ్వు సహాయం పంపి, నువ్వు దిగి వచ్చి నా చేయి పట్టుకొని పైకి లేపి నన్ను నడిపించి, విడిపించి, రక్షించి, బలపడు చేసేయి అని ప్రార్థన చేస్తున్నాడు. ఫస్ట్ ఘాటుగా వెళ్తున్న ఒక ఓడ వచ్చింది, పెద్ద ఓడ. వాళ్ళు నిచ్చినేశారు, నా దేవుడు వస్తాడు, నన్ను కాపాడుతాడు అని. ఎక్కలా, వెళ్ళిపోయింది. తర్వాత మిలిటరీ ఫోర్స్ వచ్చింది కాపాడడానికి. నా దేవుడు వస్తాడు, నన్ను కాపాడుతాడు, రక్షిస్తాడు, బలపరుస్తాడు. ఎక్కల. ఇంకోసారిగా లాస్ట్ ఒక పెద్ద హెలికాప్టర్, ఆర్మీ చేత ఒక హెలికాప్టర్ వచ్చి నిచ్చినేసింది, చచ్చిపోయాడు. 3 దారులు వచ్చినాయి, 3 దారులు తీసుకోవాలా, చనిపోయాడు. బయటికి వెళ్ళి పరలోకం దగ్గర, ఏవా నువ్వు వస్తానన్నావు, కాపాడుతానన్నావు కదా, అరే పిచ్చోడా, మొదటిగా పంపించింది నేనే, రెండోదిగా పంపించింది నేనే, మూడోదిగా పంపించింది ఎవరి వల్ల బట్టినది? అది అతను బతకలేకపోయింది మూర్ఖత్వమును బట్టి. మూర్ఖత్వము ఏంటంటే, అది ఎలాంటి మూర్ఖత్వం అంటే, నాకు ఇలానే జరగాలి, నాకు ఈ పరిస్థితుల్లోనే జరగాలి. ఏమిసే నువ్వు నాకు వైట్ కలర్ ఫార్చునర్ కార్ ఇస్తేనే నేను బయటకు వస్తా, లేదా వైట్ కలర్ పెద్ద బండి ఇస్తేనే నేను బయటకు వస్తా అంటే మనం అనుకుంటా ఉంటాం. అందుకని అంటాడు, మన తలంపులు కాదు. నువ్వు ఏది అనుకుంటావో దానికన్నా ఉన్నతమైనది ఇస్తాడు, కానీ ఉన్నదాన్ని నీవు నమ్మకముగా నీవు ఉండు. అందుకని అంటున్నాడు, ఒక 10 బంగారు నాణాలు ఒకరికి ఇచ్చాడంట, 5 బంగారు నాణాలకు ఒకరికి ఇచ్చాడంట, ఒకరికి ఇచ్చాడంట. 10వాడు ఏం చేశాడు? డబల్ చేశాడు. 2వాడు, 1వాడు, నా దగ్గర ఇంతే ఉందన్న, రూపాయే ఉందన్న, నాకు దేవుడు ఇంతే ఇచ్చాడు, మాకు చిన్న ఇల్లు ఇచ్చాడు, దాచిపెట్టుకున్నాం, ఉపయోగం ఉంటుందా? కానీ నమ్మకమైన దాసుడు దాన్ని రెట్టింపు చేయాల్సిన బాధ్యత ఉంది.
దాన్ని నువ్వు ఏదైతే స్టార్ట్ అవుతావు, ఇది జీవితం అనేది ఒక ట్రైన్ జర్నీ లాంటిదండి. నువ్వు జనరల్ క్లాస్ లో నువ్వు ఎప్పుడైతే ప్రయాణిస్తావో ఫస్ట్ క్లాస్ కి వెళ్ళాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. ఎలా అంటారా, దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు కదా, జ్ఞానాన్ని ఉపయోగించాలి. అందుకనే అంటున్నాడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, జ్ఞానము ప్రత్యక్షత గల మనసును దయచేసి మనోనేత్రాలకు ఉన్న గుడ్డితనాన్ని తీసివేయి. నువ్వు 1 ఎకరం పొలం ఉంది, 1/2 ఎకరం పొలం ఉంది, 10 ఎకరాల పొలాన్ని నీ బిడ్డలకి నీవు ఇవ్వాలి. అందుకనే అంటున్నాడు వాళ్ళ యొక్క జ్ఞానవంతులైన ఏమంటదంటే, జ్ఞానవంతులైన స్త్రీ ఏం చేస్తుందంటే తన ఇల్లు అక్కడే ఉంది కదా, ఇల్లుని కడతావో ఇల్లుని పెరికి వేస్తావో నీ చేతుల్లోనే ఉంది. కొన్నిసార్లు నీవు ఏ స్థితిలో ఉన్నా కూడా నీ బిడ్డలకి నీవు ఇచ్చేవారిగా ఉండాలి. కానీ నువ్వు ఎలా ఉంటావు అంటే నీవు ఇచ్చేవారుగా ఉండాలి. ఈవెన్ మా మమ్మీకి కూడా అదే అంట, ఏమైనా కానీ అది 10,000 అయినా కానీ, ₹1,00,000 కానీ, 2,00,000 కానీ, నాకు మమ్మీ దగ్గర నుంచి వస్తేనే అది నా దగ్గర నేను సంపాదించిన, నేను దేవుడు చేసి దేవుడు నాకు ఇచ్చిన, నాకు మమ్మీ దగ్గర నుంచి వచ్చేది అది శ్రేష్టం. మమ్మీని నేను అడగను, మమ్మీ ఎందుకంటే నా మమ్మీ, నా తల్లి, నా భార్యను కూడా అదే, మా భార్య మమ్మీ లవలంలో ఆడిపోతుంటారు, ఏది 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 ఏముంటది అంటే నాది వాళ్ళు, నా డాడీ దగ్గర కూడా అదే ఉంటుంది. అంటే ఇది ఎప్పుడు వస్తుందయ్యా అంటే ముందు మనం చక్కగా ఉన్నప్పుడు, మనము చక్కగా ఉన్నప్పుడు అనేక మందికి సాక్ష్యంగా నేను ఎప్పుడు చేస్తారంటే జ్ఞానము ప్రత్యక్షత గల మనసు. అది ఒక్కటి చెప్పి నేను లాస్ట్ దానికి వచ్చేస్తానండి, దయచేసి క్షమించండి, సమయము ఎక్కువ తీసుకున్నట్లయితే. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము పౌలు గారు ప్రార్థన చేసినప్పుడు బంగారం వెండి ఇవ్వని ప్రార్థన చేయలేదు, కానీ 11 నుంచి 14 వచనాలు. ఇది వరకు ఇది ఒక పార్ట్ అండి. ఏంటంటే ఇది ఒక ఇంట్రడక్షన్, ప్రార్థనకి ఇంట్రడక్షన్. ప్రార్థన ఎక్కడి నుంచి చేస్తున్నాడంటే మీ విషయమై 16వ వచనం నుంచి, మీ విషయమై జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును దేని గురించి ప్రార్థన చేశారంటే జ్ఞానము ప్రత్యక్షత గల మనసు. ఈ సమస్తము సమకూడి జరగాలని 11 నుంచి మనం 13వ వచనం చూసినట్లున్నాం. ఆ వచనాలు చూసినట్లయితే ఆత్మచేత మనం ముద్రించబడి ఉన్నాం. తండ్రి చిత్తం మన జీవితంలో జరగాలంటే ఏమేం కావాలంటే 2 జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు. విజ్డమ్ అండ్ రెవల్యూషన్ అంటారు ఇంగ్లీష్ లో. ఈ విజ్డమ్ అండ్ రెవల్యూషన్ ఏంటో అంటే నీవు పరిశుద్ధాత్ముని కలిగి ఉంటే ఏం చేయాలో, ఏ డెసిషన్ తీసుకోవాలో. ఈ దీపం ఉందండి, ఈ వాక్యం మనకు తెలుసు. ఈ వాక్యం ఏంటంటే అండి మన యొక్క పాదములకి ఇక దీపం తీసుకుందామండి. ఈ దీపం తీసుకుంటే అక్కడి వరకే వెలుగు వస్తుంది. ఎక్కడైనా తెలుసా అండి మీ అందరికి, క్యాండిల్ అందరికి తెలుసు కదా దీపాలు. ఆ దీపం తీసుకుంటే నెక్స్ట్ స్టెప్ ఏమేయాలో మాత్రమే తెలుస్తుంది. ముందుకు పెట్టినా కూడా ఉపయోగం ఉండదు, కిందకి తీసుకెళ్ళి నడిచేవాళ్ళు ఇంక ముందులో. అంటే ఈ నెక్స్ట్ స్టెప్ వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. వాక్యం కూడా అలాగే ఉంటది, ఏ రోజుకి ఆ రోజు మన్నా. అర్థమైందండి? ఆ దీపము నెక్స్ట్ చదివితేనే నీకు తెలుస్తుంది, అది వెలిగించబడితేనే నీకు తెలుస్తుంది. ఆ రోజు వాక్యం చదివిస్తేనే నీకు తెలుస్తుంది. నాకు ప్రార్థనలో ఉన్నా, నాకు కష్టంలో ఉన్నాను, నేను ఇలా పరిస్థితిలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, నేను ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఉపయోగం లేదు. ఆ వాక్యం దగ్గరికి వెళ్తే నీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఏమవుతుంది అంటే ఈ స్టెప్ నువ్వు తీసుకోకూడదని నీకు ఒక
జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానం ఏం చేస్తుంది అంటే, అరే పలానా సమయంలో ఈ టైంలో ఇది చేయొద్దు అన్నాడు దేవుడు. ఎప్పుడు ఉండాలి? ముందు నీలో జ్ఞానం ఉండాలి, ప్రత్యక్షత గల మనస్సు ఉండాలి. ఎప్పుడైతే ఈ రెండు కలిగి ఉంటావో, ఆ జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు నీ జీవితంలో తండ్రి చిత్తాన్ని నీ జీవితంలో జరిగించబడతాయి. లాస్ట్ గా చివరిగా ఎందుకు గౌరవము కలిగి ఉంటే, ఈ యొక్క శోధన నుంచి బయటికి రావాలంటే గౌరవము దేవునికి ఎందుకు ఇవ్వాలి? అందరికీ క్వశ్చన్ వచ్చిందండి. మొదటి సమూయేలు గ్రంథము 2:30 మనము ఎప్పుడైతే దేవుణ్ణి కనపరుస్తామో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే అండి, మనము ఏంటంటే అండి, ముందు ఆయన్ని గణపరిస్తే నిన్ను కనపరుస్తాడు. ఈ 2 పాయింట్లు ఎందుకు చెప్పానంటే, ముందుగా నీవు ఆ గణపరచాలంటే మొదట ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? నీ నుండే స్టార్ట్ అవుతుంది. మేలు పండు చూడు మేలుమై ఉండును, పొట్ట విప్పి చూడు. పద్యం విన్నారా? అందరు విన్నారా? చూడ్డానికి అందరు బాగుంటారు, చూడ్డానికి అందరు నీట్గా ఉంటారు, కానీ లోపల కుళ్ళు కుతంత్రం, ఎదుటోడిని చూస్తే క్షమించాం. బాగా కష్టపెట్టినోడిని, అప్పుల్లో కూరుకుపోవడానికి కారణమైన వాడిని చూస్తే అప్పుడు వస్తాడు అసలైనడు. అందరు ఇక్కడ హ్యాపీగా ఉన్నారు. మన శత్రువులు ఆ డోర్ నుంచి ఇటు వచ్చారనుకోండి, అప్పుడు ఉంటది. మనల్ని బాగా బాధ పెట్టినారు, ఎదురవని క్షమించగలవా? రాదండి, లోపల నుంచి రాదు. ఎందుకు? మనలో, అదే చెప్తున్నాను, ఈ లోకానికి ఉప్పు అంటే నీలోనే ఉప్పు లేకపోతే ఏమిస్తావు? ఉప్పు నీలోనే ఆ క్షమాపణ లేకపోతే ఇతరులకి ఏం చెప్తావు? అందరు అంటారు క్రైస్తవులు చాలా మంచివారని, చాలా మంచి సాక్ష్యం ఉంది అంటే వాళ్ళు క్షమిస్తారని. ఆ సాక్ష్యాన్ని పోనీయకండి. అరే క్రైస్తవులు అంటే అది వేరు, వాళ్ళు చాలా వేరుపరచబడిన వారు, ఇలా ఉండరు, మనలాగా ఉండరని. కొంతమంది కొన్ని దేశాల్లో, సింగపూర్ లో కూడా ఈవెన్ క్రిస్టియన్స్ కి ఒక హానర్ ఇస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళు ప్రత్యేకపరచబడి, దే ఆర్ స్పెషల్ వన్స్ అంటారు లిటరల్ గా. నేను సింగపూర్ లో ఉండేటప్పుడు కానీ, యు ఆర్ ఇండియన్స్ ఆర్ లిటరలీ సపరేటెడ్ వన్స్ మ్యాన్, యు క్రిస్టియన్స్ లిటరలీ క్రిస్టియన్స్ ఆర్ సపరేటెడ్ వన్స్. అసలు ఆ సాక్ష్యం వినంగా ఎంతగానో ఆనందించింది. కానీ ఈ మధ్య ఆ సాక్ష్యాన్ని పోగొట్టడానికి సాతానుడు ఎంతగానో, ఐక్యత లేకపోవడం వల్ల మన చర్చిలో వాళ్ళకి తగాదాలు ఉంటాయి. నేను పాస్టర్ గారిని అడిగానండి, కానీ నాకు ఇవ్వకుండా బ్రదర్కే ఇచ్చాడు, నాకు ఇవ్వకుండా సిస్టరే ప్రార్థన చేసింది. నేను వెళ్తానంటే పాస్టర్ గారు వద్దన్నారు. అంటే పాస్టర్ గారి మీదే ఉంటాయి. అంటే ముందు మనలోనే ఐక్యత లేకపోతే మనం ఈ లోకానికి ఐక్యత నేర్పిస్తాం. అందుకని మొదటిగా మనం చేసుకుంది ఏంటంటే, ఆ పని నీ ఎక్కడ స్టార్ట్ అయింది అంటండి, నీలో స్టార్ట్ అయింది. నీలో ఉంటే ఎదుటి వారికి నీవు ఆ పనిని చూపించగలవు. అందుకని అంటున్నాడు, నీవు నన్ను గౌరవించు అంటే దేవాతి దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే గణపరుస్తావో ఆయన నిన్ను గణపరుస్తాడు. ప్రేయర్ టైంలో ఫోన్ చూడకుండా పక్కన పెట్టండి, అది కూడా గణపరచడమే. ప్రేయర్ టైంలో, ప్రార్థన సమయంలో, అది చిన్న ప్రార్థన అయినా పెద్ద ప్రార్థన అయినా, నీ ఆలోచనని ఏ విధంగా అయితే చెప్పుల్ని బయట విసిరేసి వస్తావో అదే విధంగా లోపలికి వచ్చేటప్పుడు నీ ఆలోచనలు బయట విసిరేసి లోపలికి రావాలి. ఇక్కడికి వచ్చినప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు ఖాళీ పేజీగా నీ హృదయం ఉంటేనే నీ లోకంలో అనేక మందికి సాక్ష్యముగా నీవు మార్చగలవు. అందుకని అన్నాడు, నీవు నన్ను కనపరచు. నీ యూట్యూబ్ చూసే సమయము దేవునితో మాట్లాడు, ఫేస్బుక్ లో చూసే సమయము దేవునితో ఉండు, సీరియల్ చూసే సమయము ప్రార్థన చేయి, సినిమాలు చూసే సమయం 2:30 గంట దేవుని సన్నిధి కోసం పాకులాడ 2:30 గంట. ఆయన సన్నిధిలో కొంచెం సేపు ఉన్నా కూడా అది మిగులు ఆశీర్వాదం. ఇట్ లిటరలీ బ్లెస్సింగ్ టు ద జనరేషన్. అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు మారుతావు. నువ్వు అనుకోవచ్చు 15 నిమిషాలు కదా, అరగంటే కదా, నేను ఏమైతులే అనుకుండొచ్చు, కానీ దీనికి తగిన ప్రతిఫలము ఎప్పుడు వ్యర్థము కాదు. నువ్వు ఏదైతే ఇక్కడ కష్టపడి ఇప్పుడు ఉంటున్నారో దీనికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు నీకు దయచేస్తాడు, విడిపిస్తాడు, రక్షిస్తాడు, బలపరుస్తాడు, అనేక మందికి సాక్ష్యముగా నిన్ను మారుస్తాడు. కానీ మొదటిగా ఏం చేయాలంటే అండి,
ఘనపరచాలి ముందు. రెండోదిగా ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 23వ వచనము, ద్వితీయోపదేశకాండము 2 వచనాలు ఉన్నాయి, చెప్పేసి నేను ముగిస్తూ. మనకిచ్చి ఎక్కడి నుంచి అంటే అండి, తాను మన పితరులతో ప్రమాణం చేసిన దేశమును మనకిచ్చి. ఏంటంటే దేవుడు నీకు వాగ్దానం ద్వారా ఏదైనా ప్రామిస్ ఇచ్చాడు అనుకోండి, నువ్వు ఆయన గణపరచడము స్టార్ట్ చేస్తే ఆయన నీకు ఏదైతే వాగ్దానం చేశాడో నిశ్చయముగా నీవు ఆశీర్వదించబడేదవో. అనేక మందికి సాక్ష్యంగా నీవు మాత్రం, ఎంతో మంది బయటికి వెళ్తుంటే లోపలికి రావట్లేదు, గ్యారంటీ లేదు. కానీ నువ్వు ఆయన సన్నిధిలో నీవు ఉంటే నీకు గ్యారంటీ ఉంది, వారంటీ ఉంది, లైఫ్ టైం వారంటీ ఉంది. అదేంటో తెలుసా? పరలోకము. ఈ లోకంలో ఎంత సంవత్సరాలు బ్రతుకుతున్నామని కాదు, 20 సంవత్సరాలు బ్రతుకుతారు ఎంతో మంది, 30 సంవత్సరాలకి వాళ్ళకి జీవితం అధ్యాయములు అయిపోతాయి, లేదా 40, 50, 60 ఎంత కాలం బ్రతుకుతున్నామని కాదు, కానీ ఏ విధముగా దేవుణ్ణి గణపరచామన్నది ముఖ్యము, మరి ముఖ్యము. లాస్ట్ గా చివరిగా యెషయా గ్రంథము 25వ అధ్యాయం 1వ వచనం చూసి మనము ముగిద్దాం. యెషయా గ్రంథము 25. ఏంటంటే నీవు మాత్రమే నేను నిన్ను హెచ్చిస్తాను, నీవు నన్ను హెచ్చిస్తావు. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మొదటిగా వర్క్షాప్. ఆ వర్క్షాప్, వ్యక్తిత్వం అనే ఈ యొక్క వర్క్షాప్ నుంచే ఈ గౌరవం ఇచ్చడం స్టార్ట్ అయింది. అంటే ముందుగా నువ్వు సరి చేసుకునేది రాదా 3 steps దట్ ఐ కెన్ సే. 3 స్టెప్స్ అండి. మొదటిగా నీలో నుంచి స్టార్ట్ అయ్యే వ్యక్తిత్వము. రెండోదిగా నీవు ఏ విధముగా ఫలిస్తున్నావు, మంచి ఫలమా చెడు ఫలమా, అది ఏ విధముగా ఫలిస్తున్నావు ఆ ఫలము. మూడోదిగా నీవు ఆయన్ని ఏ విధముగా గణపరుస్తున్నావు. ఈ 3 గనక నీవు స్టెప్స్ ఫాలో అయితే ఇందాక చెప్పినట్టు ఆయన నీకు కేడముగా ఉంటారు. కీర్తన గ్రంథం 115 అధ్యాయము 11వ వచనం అందరు కలిసి చదువుదామా? 115 అధ్యాయము 11వ వచనము. యెహోవా యందు అందరు కలిసి, అందరు బైబిల్స్ తీయాలి. ప్రతి ఒక్కరు బిగ్గరగా గట్టిగా చదువుదాం. ఎవరైనా రాసుకుంటే రాసుకోండి. 1, 2, 3 గో. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. ఏంటంటే అండి భయము భక్తి అంటే ఏంటో తెలుసా? గౌరవము. ఆయన్ని గౌరవిస్తే, ఇప్పుడుండే సమయము దేవునికి ఇచ్చినట్లయితే ఆయన సన్నిధిలో సమాధానం ఉంది. అందరు కళ్ళు మూసుకుందామా? అందరు కళ్ళు మూసుకుందాం. ఆయన సన్నిధిలో సమాధానము, ఆయన సన్నిధిలో సంపూర్ణత, ఆయన సన్నిధిలో సమస్తము కలదు. కళ్ళు మూసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం. తండ్రి దేవా, ఈ సమయంలో యేసే ద్వారా నీ సన్నిధికి వచ్చి ఉంటున్నాం. సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రాలు, నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం. అవును నాయనా, నిన్ను గౌరవిస్తున్నాం నాయనా. నీ సన్నిధిలో సమాధానం ఉందని నమ్ముతున్నాం. నీ సన్నిధికి నాయనా మేము నాయనా వినయముతో, విధేయతతో మా యొక్క జీవితాన్ని ఒక ఖాళీ పేపర్ గా నాయనా నీ సన్నిధిలోనికి రాకపోతున్నాం. అయ్యా, నీవేనైనా మమ్మల్ని నడిపించండి నాయన, మమ్మల్ని విడిపించండి, రక్షించండి, బలపరచండి. ఇదిగోనైనా చెప్పబడిన యొక్క వాక్యములోనైనా సంపూర్ణత యొక్క బిడ్డలకు దయచేసినందుకు వందనాలు. ఎవరెవరైతే నేను ఆ యొక్క అనారోగ్యం బారిన పడి ఉంటున్నారో, యెషయా గ్రంథం 53:5 వచనం ప్రకారం నీవు పొందిన గాయముల ద్వారా స్వస్థతను దయచేయమని అడుగుతున్నా. ఎవరెవరైతే ఆలోచనలతో, దుఃఖముతో వచ్చి ఉంటున్నారో వాళ్ళకి నేను సమాధానంతో వెళ్ళబోతున్నారని నమ్ముతున్నాము నాయన. ఎవరెవరైతే కష్టంతో వచ్చారో నాయన, నీ యొక్క సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణత తిరిగి వెళ్ళబోతున్నారు నాయన. ఎవరెవరైతే అప్పుడు బాధలో యొక్క సన్నిధిలోనికి వచ్చి ఉంటున్నారు నాయన, అయ్యా తండ్రి యొక్క ఐశ్వర్యం చెప్పిన యేసయ్యా నీ మహిమలో ప్రతి అవసరతను వాళ్ళు కలిగి ఉండి పొంది ఇంటికి వెళ్ళబోతున్నారని నమ్ముతున్నాం నాయన. ముఖ్యముగానైనా నీ మీద నమ్మికతో వెళ్ళబోతున్నారని నమ్ముతున్నాం నాయన. ముఖ్యముగానైనా నీ తండ్రి నీ చెప్పని నా యొక్క బిడ్డల జీవితంలో జరగబోతుందని నమ్ముతున్నాం నాయన. నీవు గౌరవిస్తున్నావని నమ్ముతున్నాను నాయన. ఇక బిడ్డల్ని గణపరుస్తున్నావని నమ్ముతున్నాను నాయన. నీవు హెచ్చించబడాలి నాయన, మేము తగ్గించబడాలి. మా జీవితంలో మేము శూన్యము నాయన, నీవే సమస్తము.
నీవు మాత్రమే చేయగలవు. ఇక్కడ చేరబిడ్డ ప్రతి బిడ్డలనైనా, చిన్న బిడ్డ వారి దగ్గర నుంచి యవనస్తులైతేనేమి, ముసలి వారైతేనేమి నీవే పట్టుకోమని అడుగుతున్నాం నాయన. అయ్యా నీ యొక్క వృద్ధులనైనా ఇక బిడ్డలకినైనా మనవాళ్ళకినైనా స్వాస్థ్యం ఇచ్చే వారిగా ఉండేలాగా కృపను చూపించమంటాడు. తల్లిదండ్రులైనా ఇక బిడ్డలైనా కాపాడేవారిగా, సంరక్షించేవారిగా, అయ్యా మార్గము చెప్పేవారిగా ఇక తల్లిదండ్రులకి జ్ఞానం దయచేస్తున్నామని నమ్ముతున్నాం నాయన. మరి ముఖ్యంగా చిన్న పిల్లల్ని యవనస్తుని నీ చేతిలో పట్టుకోమని అడుగుతున్నాం. ఆత్మీయ అభిషేకముతో ప్రవచింపడానికి నీవే కృపను చూపించమని అడుగుతున్నాం నాయన. ఇక పేరతాడులోనైనా నీవే నీ సన్నిధిని కుమ్మరించమని అడుగుతున్నాం. నీ వర్షంలోనైనా ప్రార్థనా మందిరం, యొక్క ప్రార్థనా మందిరంలో అనేక మందినైనా నీవే లేవనెత్తున్నావని నమ్ముతున్నాం నాయన. నీ బిడ్డలనైనా అనేక మందికి సాక్షులుగా నైనా నీవు లేపుతున్నావని నమ్ముతున్నాం నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సన్నిధిలోనే సంపూర్ణత నీవే నడిపిస్తున్నావని నమ్ముతున్నాం నాయన. బాపట్ల ప్రజానికానికైనా యొక్క సంఘములో నుంచి ఒక ఆశతోనైనా నీవే లేపుతున్నావని నమ్ముతున్నాం నాయన. ఒక భవిష్యత్తు నీవు ఇవ్వబోతున్నావని నమ్ముతున్నాం నాయన. అనేక మందికి సాక్షిగా నీవు మార్చబోతున్నామని నమ్ముతున్నావు నాయన. నీవే మహిమపరచబడాలి, మేము తగ్గించబడాలి నాయన. ఈ సంఘంకి వచ్చిన ప్రతి బిడ్డలనైనా పేరు పేరున నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాళ్ళకి కలిగిన ప్రతి వీటినైనా, ప్రతిదీనైనా, ప్రతి అవసరతను నీ యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం నాయన. అలాగనే వాళ్ళకి సమాధానాన్ని దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే సంఘపు కాపరిగా ఉంటున్నాడు పాస్టర్ గారిని, పాస్టర్ నీ చేతిలో పెడుతున్నాం నాయన. మా భారంగా అనేక మందికి సాక్ష్యముగా ఉండటకు నాయన, ఒక గొప్ప ఆశగా ఇక చర్చ ఉండడానికి నాయన, ఎవరెవరైతే చేరుకోలేని వారికి చేరుకోవడానికి ఒక చర్చని నాయన నీవే ఆశీర్వదించి దీవించి నాయన సంఘ విస్తరణ చేయమని అడుగుతున్నాం నేను. తూర్పు, ఉత్తర, పడమర, దక్షిణాలనైనా నీ చేతిలోనైనా పెడుతున్నాం నాయన. నీవు నడిపించమని అడుగుతున్నాం. నీవు నైనా కార్యము జరిగించమని అడుగుతున్నాం నాయన. వి థ్యాంక్ యూ సో మచ్ లార్డ్. నీకే మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. అలాగే దూర ప్రదేశం నుంచి నైనా మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చినందుకు నీకే స్తోత్రాలు. క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం నాయన. అయ్యా ఇక సంఘాన్ని నేను చేతిలో పట్టుకొని నడిపిస్తున్నావని, నీ చెయ్యి పట్టుకొని ఇక చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నావు నమ్ముతూ సమస్తాన్ని తండ్రి నీ చిత్తాన్ని, నీ యొక్క కృపని తండ్రి, నీ యొక్క చిత్తాన్ని చెప్పబడిన ఈ వాక్యం ద్వారా నిన్ను గణపరిచే బిడ్డలుగా మేము ఉండుటకు కృపణిస్తున్నావు నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన దివ్యమైన నామంలో స్తుతించి ప్రార్థించి సర్వాన్ని తండ్రి నీ చిత్తాన్ని మా జీవితంలో మరి ముఖ్యముగా ఇక సంఘము అలాగే కాపరి మాస్టర్ గారి జీవితంలో పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆయన సంపూర్ణ సమాధానం మీకు కలుగును గాక. షలోమ్. ఇక సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్కి వెరీ ప్లస్. అలాగే బ్రేక్ త్రూ ఇన్ క్రైస్ట్ చర్చ్ తరఫున ప్రత్యేకమైనటువంటి వందనాలు అలాగే అభినందనలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. అలాగే సంఘ పెద్దలకి, ఇక ప్రతి ఒక్క విశ్వాసికి ఆయన సంపూర్ణ సమాధానం కలుగును గాక. ప్రైజ్ లార్డ్.